ఉద్యానాని చ రమ్యాని విచిత్రైరమరద్రుమై పూజాద్విహంగమిథునై గాయాన్మత్త మధువ్రతై ఉద్యానాని ఉద్యానవనములు చ కూడా రమ్యాని రమ్యమగు విచిత్రహి నానా విధములగు అమరుద్రమై దేవతా లోకముల నుండి తెచ్చిన వృక్షములతో పూజ గానము చేయు విహంగ పక్షుల మిథునై జంటలు గాయత్ రూంకారము చేయు మత్తిలిన మధువ్రతై తుమ్మెదలతో రాజమహలు ఉద్యానవనములతో పరివృత్తమై ఉండెను. ఆ ఉద్యానవనములలో దేవతాలోకము నుండి తెచ్చిన పెక్కు రకముల వృక్షములు కలవు. ఆ వృక్షములపై తీయగా పాడేడి పక్షుల జంటలు వినసొంపుగా రూంకారము చేయు మత్తిలిన తుమ్మెదలు ఉండెను. భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకమునందు అమరద్రుమై అంటే దేవతాలోకముల నుండి తెచ్చిన వృక్షములు అను పదము ప్రధానమైనది. దేవతాలోకములు స్వర్గలోకములు అమరలోకములని ప్రసిద్ధి చెందినవి. ఆ లోకములందు మృత్యువు అతి ఆలస్యంగా కలుగుచుండును. అచ్చటనున్న వారు దేవతల కాలమానము ప్రకారము 10,000 సంవత్సరములు జీవింతురు. మానవులు 6 నెలల కాలము దానిలోని ఒక్క రోజుతో సమానము. ఆ విధంగా దేవతలు స్వర్గలోకమునందు వారి కాలమానము ననుసరించి 10,000 సంవత్సరముల పాటు జీవించి పుణ్యఫలము నశించిన తర్వాత పొడమికి పతనము చెందుదురు. ఈ విషయములను వేదవాజ్మయం నుండి తెలుసుకొనవచ్చును. అచ్చటి వారు 10,000 సంవత్సరములు జీవించినట్లే వృక్షములు సైతము 10,000 సంవత్సరములు జీవించును. నిజమునకు ఈ ధరిత్రిపై పైనను 10,000 సంవత్సరములు జీవించు వృక్షములు కలవు. ఇక స్వర్గలోకములందలి వృక్షములను గూర్చి వేరుగా చెప్పనేలా. అవి పెక్కు సంవత్సరములు జీవింప సామర్థ్యము కలిగినటివి. ఆ విలువైన వృక్షములలో కొన్ని మార్లు ఒక చోటి నుండి వేరొక చోటికి అంటే నేటి కాలమున అది అలవాటులో ఉన్నది తీసుకొని పోబడుచుండును. శ్రీకృష్ణుడు సత్యభామను గూడి స్వర్గలోకమున కేగినప్పుడు పారిజాత వృక్షమును అచ్చట నుండి భూమికి తెచ్చేనని అన్యత్ర పేర్కొనబడినది. పారిజాత వృక్షమును స్వర్గము నుండి ఈ లోకమునకు తరలింప యత్నించినప్పుడు శ్రీకృష్ణునికి దేవతలకు యుద్ధము జరిగెను. పిదప ఆ పారిజాత వృక్షము సత్యభామ భవనములో నాటబడెను. మనోహరములు మధురములు అయిన కారణమున స్వర్గలోకమునందలి ఫలపుష్ప వృక్షములు శ్రేష్టములై ఉన్నవి. అటువంటి పలు రకములైన వృక్షములు ఉత్తానపాద మహారాజు ప్రసాదమున ఉండెనని గోచరించుచున్నది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు పారిజాత వృక్షమును స్వర్గలోకం నుంచి తెచ్చినప్పుడు ఇక్కడ వివరిస్తున్నారు. అంటే మధ్యలో ఇంద్రునికి మధ్యలో యుద్ధం కూడా జరిగింది అన్నట్టు. అంటే భగవంతుడని వాళ్ళకు విమోహితులు అవుతారండి వాళ్ళు. అలా ఇంద్రుడు ఈ విధంగా పారిజాత వృక్షం కోసం కూడా యుద్ధం అక్కడ జరుగుతుంటుంది. అంతకు మునుపు కూడా ఒకసారి విమోహితులై అతను గోవర్ధనగిరి పర్వతం టైంలో కూడా చూస్తే ఆ లీలలు అతను అప్పుడు కూడా ఆ విధంగానే జరుగుతుంటుంది.
ఇంకా బ్రహ్మ కూడా చూస్తే బ్రహ్మ కూడా ఆ విధంగానే విమోహితుడైతుంటాడు. గోపబాలకులను అపహరించడం, గోవులని ఇప్పుడు ఇక్కడ వృక్షములది చాలా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఎందుకంటే ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు ఇంట్లో ఎంతో ఏమంటారు అంటే మామిడి ఆకులతోటి, మామిడి తోరణాలతోటి, ఇంకా అరటి ఆకులు, కొబ్బరి కొమ్మలు, పూర్తిగా అలంకరణ అనేది చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగినా లేక పెళ్లి కార్యాలు జరిగినా. ఇక్కడ ఉత్తనపాదుడు కూడా ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ సురుచి, సునీతి, ధ్రువ మహారాజు తమ్ముడు కూడా. కానీ కటువాక్యాలు, సురుచి కటువాక్యాలు, ఉత్తానపాదుడు మౌనము, ఆ సమయంలో మౌనం వహించడము, సురుచి కటువాక్యాలు చేయడము, సునీతి ఎంతో ఆమె నిస్సాయరాలుగా, ఆమెకు భర్త నుంచి ఎలాంటి సపోర్ట్ లేక అప్పుడు ఆమె భగవంతుని ఆశ్రయించమని చెప్తుంది. ఇక్కడ కటువాక్యాలతోని సురుచి కూడా ఆ విధంగానే చెప్తుంది. కానీ ఆమె చెప్పే విధానం వేరు, కానీ భగవంతుని మాత్రం ఆశ్రయించమంటుంది. కానీ మొత్తానికి ఏమవుతుందంటే ఇంటికి ధ్రువుడు ఎప్పుడైతే తిరిగి వస్తాడో ఇక్కడ ఎంతో ఆనందభరితంగా ఆ ఇల్లు మొత్తం పూర్తిగా రాజ్యం అనేది ఎంతో ఆనందమయ జీవనంగా అందరూ పండగ చాలా పెద్దగా నెలకొని ఉంటుంది అన్నట్టు అక్కడ. ఇప్పుడు మనం ప్రస్తుతం భౌతిక ప్రపంచంలో కూడా చూస్తే ఎట్లుంటుందంటే పూర్వం మనం చూసినప్పుడు, ఇప్పుడంటే పూర్తి కృత్రిమంగా అయిపోయింది. ఏదైనా చేయాలన్నా కూడా, ఫెస్టివల్ చేయాలన్నా కూడా, ఇప్పుడు ఉదాహరణకు ఒక పుట్టినరోజు చేయాలన్నా కూడా ఇప్పుడు పూర్తిగా వాడు కేక్ తేవడం అని, పచ్చ తోరణాలు ఏది వేయకుండా వాడు ఏదేదో కాగితాలతోటి అన్నీ అవి కటింగ్ చేసిన డిజైన్తో ఉంటాయి, అవన్నీ తీసుకొచ్చి అతికించడం, ఇంకా స్ప్రే అని ఇట్లా చల్లడం, అదేందో రకంగా క్యాండిల్స్ వెలిగించడం, బెలూన్స్ పగలగొట్టడం, నోటితోటి ఊదడం, ఇంకా అన్నీ చూస్తుంటాం అన్నాడు. అంటే ప్లాస్టిక్తో చేయబడినటువంటి అన్ని వస్తువులు ఉంటాయి అన్నింట్లో. ఎలాంటి పచ్చదనం అనేది ఇంట్లో నెలకొని ఉండదు. ఆ ప్రకృతి అనేది కనబడదు ఆ ఇంట్లో. పూర్తిగా కృత్రిమంగా అన్నీ కనబడుతూ ఉంటాయి అన్ని వస్తువులు భౌతికంగా. ఇప్పుడు పూర్వం మనం చూస్తే కూడా ఎట్లా ఉంటుందంటే, పూర్వము పెళ్ళి కూడా చూడొచ్చు. పెళ్ళిలో శుభకార్యాలు ఇప్పుడు జరిగినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాదు, ఇంచుమించు ఒక 50-60 సంవత్సరాల పూర్వం చూసినప్పుడు కూడా ఆ విధంగా, అప్పుడు ఏ విధంగా ఉండేదంటే పూర్తిగా పెళ్ళి అంటే ఒక 10 రోజులైనా, 10 కాదు 20 రోజులు, నెల రోజులు పూర్తిగా కార్యక్రమాలలో అందరూ బంధువులు పూర్తిగా ఉండేవారు అక్కడ ఆ పెళ్లి కార్యక్రమంకు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో పండాలు టెంట్ వేస్తారు కదా పెళ్ళికి, కానీ అప్పుడు ఆ టెంట్ వేయకపోయేవారు. అప్పుడు ఏం వేసేవారు, మేదర్ పందిరి అంటారు, తెలంగాణలో ఏమంటారు మేదర్ పందిరి. ఆ మేదర్ వాళ్ళు ఈ దాన్ని ఏమంటారు, వెదురుతోటి అవి అల్లుతారు కదా, తడకలు లాంటివి, అవి అల్లి ఆ బాంబూస్తోని వాళ్ళు దాని పైన కప్పు వేసేవారు. ఎడ్ల బండి పైన తీసుకొచ్చేవారు వాళ్ళ పట్ల, ఎడ్ల బండి పైన తీసుకొచ్చి అక్కడ వేసేవారు. ఎంత స్థలం వేయాలనేది వాళ్ళు చెప్తే ఆ విధంగా వేసేవారు. ఎంతో పచ్చగా ఉంటుంది అన్నట్టు, చాలా అది ఒక ప్రకృతి పరంగా అప్పుడు చూసే ఆ టైంలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పూర్వంలో కూడా ఆ విధంగా అట్లా ఉండేది. పూర్తిగా తోరణాలతోటి నిండి ఉండేది. కొబ్బరి ఆకులు, కొబ్బరితో కొమ్మలు, అరటి ఆకులు. పెళ్లి మండపం కూడా ఏ విధంగా ఉండేదంటే పూర్తిగా కొబ్బరి మండలతోటే వాళ్ళు అల్లేవారు పూర్తిగా, దాన్ని ఒక రకంగా పూర్తిగా డిజైన్గా అల్లేవారు పూర్తిగా కంప్లీట్గా. అదొక అద్భుతంగా కనబడేది. నా చిన్నతనంలో అంటే
మా చెల్లి గారి మ్యారేజ్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా నేను చూశాను, వాళ్ళు కొబ్బరి మండలతో అల్లారు అప్పుడు. కానీ అంతఃపూర్వం చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది అన్నట్టు. ఏ ఒక్కటి కూడా అంటే ఇది కూడా మనం ఇప్పుడున్న జనరేషన్ బట్టి చూస్తే అప్పటికిప్పటికి చాలా అది ఏమంటారు ఆకాశానికి భూమికి తేడా అయిపోయింది అన్నట్టు. మళ్ళీ చుట్టాలు వస్తే కూడా ఆ మ్యారేజ్ కంటే ముందే ఒక వారం ముందే వచ్చేవారు, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండేది. పెళ్ళి నుంచి మొదలుకొని 16 రోజులు పెళ్ళి జరిగేది, 16 రోజులు కార్యక్రమాలు జరిగేది. పెళ్ళి అంటే ఒక రోజు జరిగేది, 16 రోజులు కార్యక్రమాలు జరిగేది. అందుకే తను ఏమనేవాళ్ళంటే 16 పండుగ అనేవారు, చివరికి 16 పండుగ అనేవారు. 16 రోజులు జరుగుతుంది అది లాస్ట్కు. కానీ ఇప్పుడు ఏమైందంటే షార్ట్ కట్ అయిపోయింది, అది 16 పండుగ అంటారు. అంటే తెలంగాణలో ఆ విధంగానే పెళ్ళి అయిందంటే అబ్బాయి ఇంటికాడ ఒక భోజనం ఉంటుంది పెళ్లి రోజు, అమ్మాయి ఇంటికాడ భోజనం ఉంటుంది పెళ్లి రోజు, తెల్లారి అబ్బాయి ఇంటికాడ మళ్ళీ భోజనం ఉంటుంది, మళ్ళీ తెల్లారి ఇక్కడ అమ్మాయి ఇంటికాడ అక్కడ అబ్బాయి ఇంటికాడ 16 పండుగని చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇంకా షార్ట్ అయిపోయింది అన్నట్టు. ఇంకా పూర్తిగా అక్కడ మ్యారేజ్ అయిందంటే అక్కడ భోజనం, అక్కడ అంతే, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ ఒక్కడ వెళ్ళిపోవడమే కాదు, పూర్తిగా ఆ రోజులు మొత్తం పోయాయి అన్నట్టు. 16 పండుగ ఎందుకని అడిగానంట ఒకప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు అడిగాను, 16 పండుగ ఎందుకంటారు ఇది అంటే 16 రోజులు జరిగేది, 16 రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉండేది అన్నట్టు. అంటే ఇప్పుడు ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు ఇవి చూస్తేనే ఈ విధంగా. అంటే ఆ పూర్వకాలం దేవతల కాలంలో మనం ఇప్పుడు భగవంతుని మనం ఇక్కడ చెప్తున్న ఈ వివరణలు చూస్తుంటే ఇక్కడ ఈ సతయుగం నాటిది అప్పటిదే, ఇక్కడ ఎక్కడ కూడా అలంకరణ అనేది పూర్తిగా ప్రకృతి ఇచ్చిన విధంగానే ఉన్నది. ఇక్కడ ప్రకృతి విరుద్ధంగా ఇక్కడ కూడా ఏం లేదు, ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చెట్ల గురించి చెప్తున్నారు. ఇక్కడ నేటి కాలంలో ఇప్పుడు చెట్లు కూడా ఏ విధంగా, ఇప్పుడు ఒక పెద్ద వృక్షాన్ని తీయాలంటే కూడా వాళ్ళు ఒక మషినరీతోనే తీస్తున్నారు. అది ఒక రకమైన మెషిన్ వస్తుంది, అది పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి దాన్ని ఏమంటారు చాలా శక్తివంతంగా ఉంటుంది. అది పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి అది వేళ్ళతో తీసేస్తుంది, తీసేసి అలాగే పట్టుకుంటుంది, పట్టుకొని ఏ చోట తీసుకెళ్ళాలో ఆ చోట తీసుకెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు టెక్నాలజీతోని చేయగలుగుతున్నారు. అప్పుడు పూర్వం అయితే ఒక చోట నుండి ఇంకో వేరే చోటుకి తీసుకొని పోబడుతుందని అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, కానీ ఇప్పుడు పూర్వకాలంలో కట్టడాలు కూడా ఎలా ఉండేది మరి. ఇప్పుడు ఒక పదంతరాల బిల్డింగ్ అయినా కట్టాలంటే కూడా ఇప్పుడు అది క్రేన్ అంటారు, దాన్ని ఏమంటారు, దాన్ని అది డైరెక్ట్గా పైకి వెళ్తూ ఉంటుంది, అది కొంత సిమెంటు ఇది అది తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. కానీ పూర్వం ఏం చేసేవారు మరి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్క రాయిని పైకి ఇలా ఇసిరేశారు. ఇప్పుడు మందిరాల నిర్మాణం, పెద్ద పెద్ద మందిరాలు అయినాయి ఒకప్పట్లో, ఇవన్నీ ఎలా అయినాయి చెప్పండి. ఇప్పుడు మనం చూస్తే చార్మినార్ ఉన్నది, వీళ్ళు మన హిందువులు కట్టింది అది ఒక విధంగా చెప్పాలంటే. తాజ్మహల్ మన వాళ్ళు కట్టినవి, అవన్నీ ముస్లిమ్స్ కట్టిన వాళ్ళే కావు ఒక విధంగా చూస్తే. మరి వీళ్ళు ఇంత 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 పెద్ద కట్టడంకు పెద్ద పెద్ద ముద్ద ఆ మట్టి ఆ పైకి ఎలా ఇసిరేస్తారు చెప్పగలుగుతారా? అది అంటే అది చాలా ఇది చెప్పాలంటే పూర్వంది ఉన్న విధానము ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పూర్వందే గ్రేట్ అనిపిస్తుంది. ఇక్కడ దేవతల కాలం కూడా ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ దేవతలకు 10,000 సంవత్సరాలు ఆయువు వాళ్ళకు జీవించడం వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. అంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు ప్రపంచంలో మానవ జన్మ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఒకప్పుడు దేవత జన్మ తీసుకున్న వాళ్ళే. మళ్ళీ వాళ్ళ పుణ్యం క్షీణించగానే మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడోమికి అంటే భూమికి మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి జన్మ ఈ విధంగా మానవ జన్మ ఇంకా రకరకాల జన్మలు అన్నీ తీసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు వృక్షాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ వృక్షాల వివరణ ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే 14 లోకాలలో మనం చూడొచ్చు ఒక శ్లోకం.
ఇది పద్మపురాణంలో జలజ నవలక్షాని స్థావర లక్ష విశాంతి కృమయో రుద్రషట్క్యాం షట్క్యాః పక్షిణాం దశలక్షకం త్రిలక్షాని పశవత్స చతుర్లక్షాని మనుష అంటే నీటిలో ప్రాణులు 9 లక్షలు, చెట్లు చేమలు 20 లక్షలు, క్రిమికీటకములు సర్పములు 11 లక్షలు, పక్షులు 10 లక్షలు, పశువులు 30 లక్షలు, మానవ జన్మ 4 లక్షలు ఇక్కడ చెప్పు. అంటే చెట్లు చేమలు అనేది ఇక్కడ 20 లక్షల రకాల చెట్లు చేమలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా చెట్ల గురించి చాలా చక్కగా ఇక్కడ అలంకరణ అని, ఇక్కడ చెట్ల ఫలభరితమైన వృక్షములు, పుష్పభరితమైన వృక్షములని ఎన్నో రకరకాలుగా చూస్తున్నాం. కానీ భూలోకంలో ఎన్నో రకాలుగా చెట్లు ఉన్నాయి, కానీ 14 లోకాలలో రకరకాలుగా చెట్లు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి 20 లక్షల చెట్లు, 20 లక్షల రకాల చెట్లని మనం అన్నీ ఖాళీ ప్రపంచంలో లేవు, అన్ని రకరకాలుగా చెట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నో రకాలుగా ఫలభరితమైన వృక్షములు. అవి ఇప్పుడు కొన్ని రకాల పండ్లు మన భారతదేశంలో అవి పండిన పండ్లు కావు, కొన్ని బయట నుంచి కూడా మన దేశానికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం అది కివి, ఇంకొకటి అది ఆరెంజ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్. ఇవన్నీ మన దేశం పంట కాదు, అది బయట దేశ పంట. అంటే ఇవన్నీ అక్కడ కొన్ని చెట్లు, అక్కడ కొన్ని రకాల చెట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ కొన్ని రకాల చెట్లు పెరుగుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. పుష్పాలు కూడా చూస్తే ఎన్నో రకరకాలుగా పుష్పాలు మన భారతదేశంలో ఉంటాయి, కొన్ని వేరే దగ్గర ఉంటాయి, కొన్ని ఇంకో దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పూర్వము చెట్ల నుంచే ఏదైనా కూడా తపస్వీలైనా ఎవరైనా చూడొచ్చు మనం. ఇప్పుడు వాళ్ళు తపస్వీలు కూడా జడలు కట్టే విధంగా వాళ్ళు ఏం చేసేవారంటే, వటవృక్షం జిగురుని వాళ్ళు ఆ ఎంటుకలకు పెట్టుకునేవారు. వటవృక్షం ఏదైతే ఉంటుంది ఆ జడలు కట్టే విధంగా కావాలంటే వాళ్ళు ఆ జిగురుని పెట్టుకునేవారట. ఇప్పుడు ఇక్కడ మనకు రామాయణంలో కూడా శ్రీరాముల వారు తన శిరోజములను జడలు కట్టించుకున్నాడని ఇక్కడ చెప్పబడుతుంది. అది వటవృక్షం జిగురు వంటి లేపనంతో తమ శిరోజములను జడలు కట్టుకొని గంగా నది దాటారని చెప్తారు. ఇక్కడ భరతుడు కూడా ఆ విధంగా ఎంతో అంటే భీతి చెందాడు, అంటే ఎంతో దుఃఖిస్తాడు ఆయన. మరునాటి ఉదయం జడలు కట్టించుకున్న శిరోజములతో నారవస్త్రములతో అలంకరించుకున్న భరతుడు కూడా ఆ విధంగా, అంటే ఆయన కూడా ఆ విధంగా, శ్రీరాముడు ఆయన నా అన్నగారు చేయడము, నేను సేవకుని, నేను ఇలా ఉండడం ఉందని ఆయన కూడా ఆ విధంగా చేస్తాడు అన్నట్టు. ఆయన నారవస్త్రములు అంటే అది కూడా చెట్టు నుంచి, అది కూడా ఒక ప్రకృతి విధంగానే అన్నట్టు అది. అయితే అతను తన అన్న దగ్గరికి వెళ్తుంటాడు, ఆయన అడవికి. అది ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళిపోతాడు, భరతుడు తన మామ తాత దగ్గర కొన్ని రోజులు వెళ్ళినప్పుడు ఇక్కడ అది జరుగుతుంటుంది అంటే. ఆ విధంగా అతను శ్రీరాముల వారు వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. కానీ అది ఎప్పుడైతే ఆ వార్త వింటాడో, వచ్చిన తర్వాత ఆయన ఎంతో దుఃఖిస్తాడు. అయితే ఇక్కడ భరతుడు నావ దిగి గుహుడు మార్గదర్శనం చేయగా భరద్వాజుని ఆశ్రమం వైపు సాగిపోయిండు. అంటే గుహుడు ఎవరు? శ్రీరామునితోని ఎప్పుడైతే వనవాసం వెళ్ళినప్పుడు ఆయన వెంబడి ఉండి ఎంతో ఆయనకు సహాయ సహకారాలు అన్నీ చేస్తుంటాడు అన్నట్టు. ఆ నది దాటించడం అవన్నీ చేయడం చేస్తుంటాడు.
అప్పుడు ఆయన భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. అక్కడికి అయితే అందుకు భరద్వాజుడు రాకుమార, నీ యథార్థమైన మనస్తత్వమును నా యోగశక్తితో నేను ముందే గ్రహించాను. ఊరికే నిన్ను పరీక్షించాను. నీ అగ్రజుడైన రాముడు చిత్రకూట పర్వతం వద్ద నివసిస్తున్నాడు. దయచేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండు. నీ ప్రయాణమును రేపు తిరిగి కొనసాగించవచ్చు అని బదిలీ పలికాడు. అయితే భరద్వాజుని ఆతిథ్యమునకు భరతుడు సమ్మతించిండు. అంటే ఆ రోజు నైట్ ఉండమని చెప్తాడు అన్నట్టు. మా అతిథి సత్కారాన్ని మీరు స్వీకరించండి అని. అంతటా సైనికులు కూడా విందు ఇవ్వదలిసి మొత్తం సైన్యమును పిలిపించవలసిందిగా ఋషి భరతుడిని అభ్యర్థించాడు. సైనికులు తన ఆశ్రమమునకు వచ్చిన మీదట భరద్వాజుడు విశ్వకర్మతో పాటు ఇంద్రుడు, యమరాజు, వరుణుడు, కుబేరుల నేతృత్వములోని పలువురు ఇతర దేవతలను ఆవాహన చేసి తన అతిథులకు సర్వోత్కృష్టమైన విందు ఇవ్వటానికి అవసరమైన సంబరములన్నింటినీ సమకూర్చవలసిందిగా వారిని ప్రార్థించారు. ఇక్కడ కూడా దేవతలే ఇవి సమకూర్చడానికి వచ్చారు. ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ పారిజాత వృక్షం అనేది అక్కడ ఇంద్రుని ఉన్న చోట ఎట్లయితే ఉన్నదో, అంటే అక్కడ వాళ్ళకు అన్ని ప్రత్యేకమైన అన్ని వాళ్ళకు ఉంటాయి అన్నట్టు. అక్కడ మనకు ఉన్నట్టుగా ఇక్కడ వృక్షాలు ఇంకా చాలా దివ్యమైన వృక్షాలు ఉంటాయి. ఆ విధంగానే ఇక్కడ దేవతల్ని ఆహ్వానించి వీళ్లకు అతిథి సత్కారం చేయమని పిలుస్తున్నారు. ఆ మరుక్షణమే సుగంధమయమైన మందమారుతం వీయసాగింది. స్వర్గలోకం నుండి పరిమళ భరితమైన పుష్పములు వర్షిస్తుండగా దేవదుందువులు ధ్వనించసాగాయి. దానితో పాటు గంధర్వుల గానములు, అప్సరసల నాట్యములు సాగాయి. విశ్వకర్మ యొక్క యోచన ప్రకారం 40 మైళ్ళ వ్యాసార్థంతో ఆ ప్రాంతమంతా క్షణముల మీద ఫలపుష్పభరితమైన వృక్షములతో నిండిన రమ్యమైన ఉద్యానవనములు పరచుచున్నాయి. అంటే ఎలాగైతే ఇప్పుడు అది ఎందుకు ఇక్కడ ఈ విధంగా ఫలవృక్షములు, ఉద్యానవనములు ఎందుకు ఇక్కడ ఇవి దీని ప్రత్యేకత ఏం చెప్పబడుతుంది అంటే, ఎక్కడైనా ఏదైనా కూడా పండగలాగా దాన్ని చేయాలనుకుంటేప్పుడు ఈ విధంగా ప్రకృతి ఇచ్చిన విధంగా ఉంటే అది ఎంతో చాలా అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఎంతోమంది అంటారు, ఎంతో చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ఇక్కడికి వస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇక్కడ రావడం. అంటే వాళ్ళు ఒక భక్తితోని వాళ్ళు ఆ విధంగా అన్నారు. కానీ వాళ్ళు ఏమిటంటే వాళ్ళు ఇక్కడ వస్తే ఎంతో ప్రశాంతంగా ఉన్నది, ఇక్కడ మీరు కరెంటు లేకుండా ఇక్కడ జీవనం గడుపుతున్నారు, ఇక్కడ చాలా చాలా బాగుందండి, ఇక్కడ చాలా చుట్టూ కొండలు, ఇక్కడ ఎంతో చెట్లు చేమలతోటి ఎంతో పచ్చదనంగా ఉన్నది. మీలో ఎవరిని మాట్లాడినా మీతోని మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది ఇక్కడ ఉన్న భక్తులని చూస్తుంటే. అంటే ఇక్కడ ఆ విధంగానే పుష్పభరితమైన వృక్షములతో నిండిన రమ్యమైన ఉద్యానవనములు పరుచుకున్నాయి. విశ్వకర్మ ఆ విధంగా అన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఒక రాత్రి కోసమే. అది ఒక రాత్రి కోసమే. వాటితో పాటు ఊహించదగని సకల సౌకర్యములతో, సామాగ్రితో, ఆహార వస్త్రములతో, భోగ్య వస్తువులతోనూ సకల విధాన సుసంపన్నమైన ఒక రాజప్రసాదం కూడా అక్కడ వెలిసింది. ఇక్కడ ఇంకొక చోట కూడా భరతుని కోసం రాముని మహిమలను గానం చేయడానికై గంధర్వ ముఖ్యులు రాగా వారికి సంగీత వాద్య సహకారమును సమకూర్చుటానికై భరద్వాజుడు దివ్య వృక్షములను రప్పించాడు. చూడండి, ఇక్కడ భరతుని కోసము రాముని మహిమలను గానం చేయడానికై గంధర్వ ముఖ్యులు వాళ్ళు వచ్చారంట అక్కడికి. వారికి సంగీత వాద్య సహకారమును సమకూర్చడానికై భరద్వాజముని దివ్య వృక్షములను రప్పించాడు. అంటే ఈ రాగానికి సంగీత వాద్య సహకారమును ఈ దివ్య వృక్షములు కూడా ఆ విధంగా సహకరిస్తాయంట. అవి ఇక్కడ ఇంకో చోట కూడా చిత్రకూటం వద్ద 3 నెలలుగా నివసిస్తున్న రాముడు పర్వతపాదం వద్ద ఒక పెద్ద శిలపై కూర్చొని సీతతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఋషులు
భుజించే వివిధ కందమూలముల గురించి రాముడు సీతకు వివరిస్తూ విస్తారంగా ఉన్న పలు రకములైన వృక్షములను, పుష్పములను, వన్యమృగములను చూపిస్తూ వాటి గురించి చెప్పాడు. ప్రవాస జీవితం దుఃఖము నుండి సీత మనస్సును మరలించి ఆమెను సంతోషపెట్టడానికే రాముడు ఎల్లప్పుడూ తాను చేయగలిగిన ప్రయత్నమంతా చేస్తున్నాడు. సీతతో మాట్లాడుతూ రాముడు అక్కడ రమ్యమైన పుష్పములతో విరాజిల్లుతూ హంస సారసాది అపరూప పక్షిజాతులకు క్రీడాస్థలిగా శోభిస్తున్న మందాకిని నదిని చూపించాడు. ప్రియతమా, ఇలాంటి రమణీయమైన ప్రదేశంలో నివసిస్తున్నందున మనకు నిజంగా దుఃఖించవలసిన కారణమంటూ ఏమీ లేదు అన్నాడు రాముడు. ప్రకృతి అనేది ఏ విధంగా అయితే ఈ మనకు ఇచ్చిన విధంగా జీవనం ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అంట. ఇంకో చోట కూడా ఇక్కడ అంగదుని నేతృత్వంలోని బృందము నిర్జనమైన వింధ్యాచల ప్రాంతమంతా అన్వేషణ జరిపి ఆ ప్రదేశంలో ఎక్కడ నీరు అంటే తాగే నీరు లభ్యం కాకపోవటాన ఆకలి దప్పులతో అలమటించిపోయారు. సీతామాతని వీళ్ళు వెతికేందుకు సేవలో అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు, ఇంకా కొంతమంది వానరులు, అంటే 4 దిక్కుల సుగ్రీవుడు పంపిస్తాడు. కానీ 3 దిక్కుల పూర్తిగా అక్కడ ఎటు ఏమీ కూడా జాడ తెలియదు సీతామాతది. కానీ దక్షిణం వైపు వెళ్ళారు వీళ్ళు. దక్షిణం వైపు వెళ్ళి అక్కడ వీళ్ళు ఇంకా వెతుకులాటనే ఉన్నది వీళ్ళది, ఇంకా పూర్తి కాలేదు వీళ్ళది. కానీ వీళ్ళు ఎన్నో నానా కష్టాలు పడుతున్నారు. వీళ్ళు అలమటించిపోయారు ఆకలి దప్పులతో, నీరు లేక. అంతటా ఆ వానరులు ఆ పర్వత ప్రాంతాన్ని విడిచి సమీపారణ్యంలోకి ప్రవేశించి అక్కడ వృక్షాలకు ఫలపుష్పాల మాట అటుంచి కనీసం ఆకులైనా లేకపోవటం చూచి నిస్పృహ చెందారు. వాళ్ళు ఎక్కడైతే ఆ అడవి గుండా వాళ్ళు విస్తరిస్తూ అక్కడ వెళ్తున్నారు, ఆ చోట వాళ్ళకు అసలు అక్కడ ఫలపుష్పాల మాట అటుంచి అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఒక చెట్టుకు ఆకులు కూడా లేవట. ఆ ప్రదేశంలోని సెలయేళ్ళన్నీ శోషించిపోవడంతో అక్కడ పశుపక్షాదులు కూడా లేవు. అయితే దీనికి ముఖ్యంగా ఎందుకంటుండంటే ఇక్కడ ఆ అరణ్యంలో ఒకప్పుడు కండు మహర్షి నివసిస్తుండేవాడు. కండు మహర్షి ఆయన కుమారుడు అల్పాయుష్కుడై 10 సంవత్సరాల వయసులో మరణించగా ఆయన కోపోద్రిక్తుడై ఆ అరణ్యం మొత్తం మనుషులు కానీ మృగాలు కానీ నివసించడానికి అయోగ్యమయ్యే విధంగా శపించాడు. అందుకే అక్కడ ఫలపుష్పాదులు ఏమి కూడా, అక్కడ నీరు కూడా సరిగా లేదు. వాళ్ళు ఎంతో ఆ స్థలం నుంచి ఆ స్థలం గుండా వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా ఎంతో ఆకలి దప్పులకు ఎంతో అలమటిస్తారండి. ఇక్కడ ఆకలి దప్పులకు లోనైన వానరులు నీటి కోసం వెతకసాగారు. అంతటా ఒకే చోట జలసిక్తమైన లతలు దట్టంగా అల్లుకొని జలపక్షులు మూగి ఉన్న ఒక గుహ ఉండటాన్ని అంగదుడు, తారుడు కనిపెట్టారు. ఆ గుహ లోపల నీరు లభ్యమవుతుందేమోనని వారు వేగంగా గుహ వైపు వెళ్ళారు. ఆ గుహ అగాంధంగాను అంధకార బంధురంగాను ఉంది. వారంతా చేతులు పట్టుకొని గొలుసుల వలె ఏర్పడి జాగ్రత్తగా లోనికి ప్రవేశించారు. అలా 8 మైళ్ళు పోయిన మీదట ఎట్టకేలకు గుహలో సుదూరంగా ఒక కాంతి కనిపించింది. మరికొంత ముందుకు వెళ్ళగానే వారికి స్వర్ణ వృక్షాల వనం కనిపించింది. స్వర్ణ వృక్షాలు అంటే బంగారు వృక్షాలు. తర్వాత కొద్దిసేపటికి తన కాంచన హర్మ్యాలు, మనోహరమైన కొలనులు, రమణీయమైన ఉద్యానవనములు కనిపించాయి. ఈ దివ్య వనానికి మధ్యలో కృష్ణాజీనం ధరించి అపూర్వమైన ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక తపస్విని వానలకు గోచరించింది. హనుమంతుడు ముఖలిత హస్తాలతో ఆమెను సమీపించి, అమ్మ, నీవెవరు? ఈ గుహ ఎవరికి చెందినదో దయచేసి వివరించు. ఇక్కడ ఉన్నవన్నీ స్వర్ణశోభతో వెలుగొందుతూ ఉండటానికి కారణమేమిటి? మాకు చాలా అలసటగా దాహంగా ఉంది
మేము చాలా కాలంగా నిర్జల ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నాము అని అన్నాడు. ఇక్కడ ఆమె స్వయం ప్రభ, ఆ స్త్రీ ఇలా చెప్పిందంట. ఆమె నా పేరు స్వయం ప్రభ అని చెప్తుంది. మేరు పర్వతానికి వేక్షకుడైన మేరు సవారిని అనే దేవత యొక్క పుత్రికనని చెప్తుంది. ఏమ అనే అప్సరసకు చెలికత్తెను. ఈ ఆశ్రమాన్ని రక్షిస్తూ ఇక్కడ ఉంటుంటాను. వృక్షబిలం అనే పేరు గల ఈ గుహ దానవుడైన మయుడు సృష్టి. యముడు బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొంది తద్వారా శుక్రాచార్యునికి తెలిపిన అద్భుత శక్తులన్నింటినీ తాను పొందగలిగాడు. ఆ తర్వాత మయుడు ఇక్కడనే నివసించసాగాడు. అయితే అనంతకాలంలో అతను ఏమ పట్ల అనురక్తి పెంచుకోనగా ఇంద్రుడు తన జయవ్రత వజ్రాయుధ సహాయంతో అతన్ని ఆ ప్రాంతాల నుండి తరిమివేశాడు. అంతటా బ్రహ్మదేవుడు ఈ గుహను ఏమకు ఇచ్చివేశాడు. దయచేసి మీరు నిశ్చితంగా ఉండండి. ఎవరు చోరరాని ఈ ప్రాంతానికి మీరు వచ్చిన ఉద్దేశం ఏమిటో దయచేసి నాకు తెలియకుండా చెప్తుంది. అయితే అక్కడ హనుమంతుడు అన్ని వివరంగా చెప్తాడు స్వయం ప్రభకు. కానీ వాళ్ళకు ఆ ఆకలి దప్పులు అనేది పూర్తిగా ఆ స్వయం ప్రభ మాత అనేది ఆమె అన్ని తీర్చేస్తుంది అన్నట్టు. పండ్లు ఫలములతోటి పూర్తిగా వాళ్ళ ఆకలి అనేది తీర్చుకుంటారు. ఆ తర్వాత ఆ గుహ ఒక ప్రత్యేకం ఏమిటంటే ఆ గుహలోకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ తిరిగి గుహలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సజీవంగా మళ్ళీ బయటకు పడడం అనేది దాదాపుగా అసాధ్యం అని చెప్తుంది అన్నట్టు. కానీ ఆమె యోగ శక్తితోటి మళ్ళీ, ఎందుకంటే శ్రీరాముని కార్యం అనేది పూర్తి కావాలన్న ఉద్దేశంతో ఆమె యోగ శక్తితోటి వాళ్ళని మళ్ళీ బయటకు పంపిస్తుంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఇంకొక చోట ఇంద్రజిత్తు బాణముల వలన రామలక్ష్మణులు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయి నేలపై పడ్డారు. ఎప్పుడైతే యుద్ధకాండలో మనం చూడొచ్చు, అక్కడ ఇంద్రజిత్తు చాలా శక్తిమంతుడు. కానీ భగవంతుని లీలలు అనుకోవాలి. రామలక్ష్మణుడు భగవంతుడు, ఆయన లీలలు అలా చేస్తున్నాడు. ఆ స్పృహ పోవడం అంటే కూడా అది భగవంతుడు ఆ విధంగా అదొక ఆయన లీల. అలా ఇంద్రజిత్తు యొక్క బ్రహ్మాస్త్రపు దాటికి నేల కోరిగి పడి ఉన్న సుగ్రీవుడు, ఇంకా అంతకుముందుకు బ్రహ్మాస్త్రంతో కూడా నేల కోరిగి అంగదుడు, నీలుడు, నలుడు, మరో 60 లక్షల మంది వానరులు నేల కోరిగారు. ఇక్కడ రామలక్ష్మణులు కూడా స్పృహ అనేది పూర్తిగా వాళ్ళు కోల్పోయారు. కానీ అప్పుడు జాంబవంతుడు హనుమంతుని గుర్తు చేసుకుని హనుమంతుని పిలిచి ఏమంటాడంటే, హిమాలయాలకు వెళ్ళి నువ్వు వృషభ పర్వతం ఎక్కడుందో అక్కడ వెళ్ళి ఆ సంజీవిని అది తీసుకురావాలని చెప్తాడు. కానీ ఇక్కడ ఈ వృక్షములు చూడండి ఎంత చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ వృక్షాలు మనం చూస్తాను కూడా మనకు దొరికాయి, ఎందుకంటే ఇవి పూర్తిగా ఆ కాలంలో మనం చూసేవాళ్ళం. మనం గంధమాదాన పర్వతం అని కూడా మనం వింటాం, భాగవతంలో వస్తుంది. అప్పుడు అర్జునుడు, ఇంకా ప్రియవ్రతుడు, ఇంకా ఎంతోమంది పూర్వం మన చూస్తే వాళ్ళు అక్కడ వెళ్ళి తపస్సు చేసేవారు. ఇప్పుడు అది మనకు కనబడదు, అది లేదు కూడా. అయితే జాంబవంతుడు అతడితో, నీవు శీఘ్రమే హిమాలయంలోకి వెళ్ళి వృషభ పర్వతం ఎక్కడుందో చూడు. అన్ని దిక్కులను దీప్తిమంతం చేసే మహిమాన్వితమైన ఔషధులతో ఆచ్ఛాదితమైన ఉజ్వలమైన పర్వతం ఒకటి వృషభ కైలాసములకు మధ్యలో ఉంటుంది. ఈ ఔషధి మొక్కలలో నేను చెప్పే 4 నువ్వు సేకరించి ఇక్కడకు తీసుకురావాలంట. మృత్యుడైన వ్యక్తిని తిరిగి జీవింపచేయగల మృత సంజీవిని, మృత్యుడైన వ్యక్తిని కూడా జీవింపజేయగల ఏంటది మృత సంజీవిని. ఇంకొకటి రెండవది, దేహంలో నాటుకున్న ఆయుధములను వెలికి తీసి గాయములను మాన్పడానికి ఉపయోగించబడే విశల్యకరణి, అదొకటి. 2
దేహం యొక్క సహజ తేజస్సును పునరుద్ధరించే సువర్ణకరణి. దేహం యొక్క సహజ తేజస్సును పునరుద్ధరించే సువర్ణకరణి. మూడవది. నాలుగవది, విరిగిన ఎముకలను నయం చేసి ఖండిత అవయవములను కలపడానికి వాడబడే సందాని అనేవే ఈ ఔషధములు. కానీ ఎప్పుడైతే ఈ 4 ఔషధాలను గుర్తు ఆ విధంగా చెప్తాడు జాంబవంతుడు, కానీ అప్పుడు హనుమంతుడు ఎంతో శక్తిమంతుడు. ఆయన అక్కడికి వెళ్ళి కావలసిన ఔషధాల కోసం హనుమంతుడు ఆ పర్వతం అంతటను ఆత్రంగా వెతికాడు. అయితే ఎవరో నూతనుడు వచ్చినట్లు గ్రహించిన ఔషధీలతలు కనిపించకుండా దాగుకొనడంతో హనుమంతుడు వాటిని కనుగొనలేకపోయాడు. హనుమంతుడు బికర గర్జారావం చేసి, ఓ పర్వతమా, శ్రీరాముని సేవకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశావంటే నిన్ను లక్షల కొలది శకలములయ్యేటట్లు నుగ్గు చేస్తాను అంటూ సవాలు చేశాడు. అంటే చివరికైతే ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చేస్తాడు అక్కడ. జాంబవంతుడు శీఘ్రమే అవసరమైన ఔషధాలను సేకరించి రామలక్ష్మణులు వాటిని అగ్రానించడానికై వారి నాసిక రంధ్రముల వద్ద ఉంచడంతో వారి గాయములు తక్షణమే నయమైపోయాయి. అలా ఇక్కడ మిగతా ఈ వానరులు అందరూ కూడా ఔషధాల ప్రభావంతో అప్పటికప్పుడే పునర్జీవితులు అయ్యారన్నట్టు వాళ్ళు కూడా. ఇంకా ఇక్కడ మనం ఇంకో చోట చూస్తే నందమహారాజు పుత్ర జన్మోత్సవాన్ని జరుపుతాడు అన్నట్టు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే అక్కడ గోకులంలో వసుదేవుడు తీసుకెళ్తాడు అక్కడికి. ఇక గోకులంలో యశోదకు పుత్రోదయము కలిగినందన్న వార్త అందరికీ తెలిసిపోయింది. వైదిక ఆచారాన్ని బట్టి నందమహారాజు జ్యోతిష్కులను పిలిపించాడు. శిశుజన్మ తర్వాత జ్యోతిష్కులు జన్మ గడియను గణించి జాతచక్రాన్ని తయారు చేస్తారు. అప్పుడు నందాదులు స్నానం చేసి శుచి అయి చక్కని వస్త్రధారణం చేసి సూతికాగ్రహం ముందు కూర్చున్నారు. బ్రాహ్మణులు వేదమంత్రోచ్చారణ చేశారు. గోకులమంతా వైభవపేతంగా అలంకరించబడింది. అందరి ఇండ్లలో పండగ వాతావరణం నెలకొంది. అందరి హృదయాలు ఆనందంతో పరవశిస్తున్నాయి. అందరూ తమను తాము ఇండ్లలోనే కాకుండా గోగణాన్ని కూడా చక్కగా అలంకరించారు. ఆ సమయంలో నందుడు బ్రాహ్మణులకు చక్కగా అలంకృతమైన 2 లక్షల గోవులను దానమిచ్చాడు. నందగృహంలో బ్రాహ్మణులు వేదమంత్రోచ్చారణ చేయగా సూతవంది మగాదులు యశోగానము చేశారు. బేరి దుందుబులు మేళతాళాలు మోగించబడ్డాయి. ప్రతి ఇంటి ముందు ముగ్గులు తీర్చిదిద్దబడ్డాయి. మామిడాకులు, తోరణాలు, పూలమాలలు గడప గడపమున అలంకరించబడ్డాయి. ఆవులకు, దూడలకు పసుపు నూనె మిశ్రమం పూశారు. సింధూరము, గోపిచందనము అద్దారు. వాటికి నెమలి పింఛాలను పెట్టారు. ఇక్కడ కూడా చూస్తే మనము పూర్తిగా అదే వాతావరణంతోనే ఉన్నది. ఇక్కడ శ్రీకృష్ణుడు భగవానుడు ఎప్పుడైతే ఈ విధంగా ఇక్కడ గోకులంలో అవతరించినప్పుడు కూడా ఇక్కడ నందమహారాజు ఇక్కడ ఆవుల గురించి చెప్తున్నారు. ఇక్కడ 2 లక్షల గోవులను దానం ఇచ్చాడు. అంటే నందమహారాజు దగ్గర ఎన్ని గోవులు ఉండాలి? 9 లాక్ అంటారు కదా, 9 లక్షలు. 9 లక్షల ఆవులు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు అది వాళ్ళు నమ్మరు.
ఇప్పుడు ఎవరికైనా ఒక 100 ఆవులు ఉన్నాయి అనుకోండి, ఒక 1000 ఆవులు ఉండొచ్చు, ఒక 400 ఆవులు 500 ఆవులు ఉండొచ్చు. వాళ్ళకు అది పాసిబుల్ అసలు అలా కాదంటారు వాళ్ళు. 9 లక్షల ఆవులు ఎలా ఉంటాయి? అయితే ఒక మూర్ఖుడు ఏమైందంటే వాడు బావిలో కప్ప లాంటి వాడు అన్నట్టు. వాడు ఏమనుకుంటే ఇప్పుడు ఒక బావిలో కప్ప ఓ సముద్రం కప్పని ఏ విధంగా పోలుస్తాడంటే, నా బావిలో నువ్వు సగభాగం ఉన్నావా పావు భాగం ఉన్నావా అని అడుగుతాడు. ఆ బావిలో ఆ సముద్రపు కప్ప ఏం చెప్పలేకపోతుంది. ఎందుకు ఏం చెప్పాలి? ఈ బావిలో కప్ప చెప్పి నేను నాది వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకోకుంటుంది అన్నట్టుగా. ఇప్పుడున్న మూర్ఖులు ఎలా అంటే 9 లక్షల ఆవులు ఎలా ఉంటాయి నందమహారాజ్ దగ్గర? ఓ నౌలకి గాయి అనేది ఉన్నట్టుంది. ఆవు పేరే నౌలకి. ఆ నౌలకి ఆవు పేరు, అందుకే నౌలాక్ గాయ్ అని పేరు పోయింది. అంటే నందమహారాజ్ దగ్గర 9 లాక్ గాయి లేదన్నట్టు, 9 లక్షల ఆవులు లేవు అన్నట్టు. అతడు ఆ విధంగా ఊహించుకున్నట్టు. నౌలకి గాయి, హిందీలో నౌలకి అంటే ఒక పేరు. అది ఆ 9 లాక్ నౌలకి ఆవు పేరు నౌలకి అని ఉన్నది. ఆవు పేరు. అందుకే 9 లక్షల ఆవులు కావు, నౌలకి ఆవుతోని కొన్ని ఆవులు కలిసి ఉన్నట్టున్నాయి. అందుకే ఆ విధంగా అతను ఊహించేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడున్న వ్యక్తులు ఎవరు కూడా భగవంతుని శక్తులని వాళ్ళు పూర్తిగా నమ్మరు. ఇక్కడ ఇంకొక లీలలో కూడా చూడొచ్చు మనం, వృక్షములతోనే మనకి చెప్పబడింది ఇక్కడ. అప్పుడు రోటికి కట్టబడిన కృష్ణుని దృష్టి 2 యమార్జున వృక్షాల మీద పడింది. యమార్జున వృక్షాల మీద పడింది. అవి ఎంతో కాలంగా నందమహారాజు గృహ ప్రాంగణంలోనే ఉన్నాయి. నిజానికి ఆ వృక్షాలు శాపగ్రస్తులై శాపగ్రస్తులైన కుబేర తనయులు. అనేక యుగాలుగా వారు అక్కడ వృక్ష రూపాలలో ఉన్నారు. ఒకసారి కుబేర తనయులు కైలాసగిరి ఉద్యానవనంలో శ్రీగణ సమేతులై విహరిస్తున్నారు. వారు రుద్రానుచరులు కనుక వారికి ఆ అనుమతి ఉన్నది. అయితే వారు మదిరాపాన మత్తులై శరీరముపై వస్త్రాలు లేకుండా జలక్రీడలు సలుపుతున్నారు. చుట్టూ వనితాగణం కూడా వివస్సురాలై వారితో క్రీడిస్తున్నారు. ఆ సమయంలో నారదముని ప్రాంతమున ప్రవేశించడం జరిగింది. ఆయనను చూడగానే వనితలు సిగ్గుపడి శాప భయంతో వస్త్రాలు ధరించారు. కానీ నలకుబేరులు నిర్లజ్జంగా నగ్నంగానే ఉండిపోయారు. నారదమునిని వారు నిర్లక్ష్యపరిచారు. వస్త్రహీనులు ఐశ్వర్యమత్తులు అయిన ఆ కుబేర తనయులములపై విశేషానుగ్రహం చూపించడానికే నారదముని ఒక విశేషమైన శాపాన్ని ఇచ్చారు. సౌందర్యము, ఉన్నత కులజన్మము, విద్య అనేవి మనిషి బుద్ధిని భ్రమింపజేస్తాయి. విద్యాహీనుడు ధనగర్వితుడై తన సంపత్తిని మదిర మగువ జూదాలపై వినియోగిస్తాడు. వీరిద్దరూ మధువు త్రాగి ఇంద్రియ నిగ్రహహీనులయ్యారు. కామినీ జన ఆసక్తులయ్యారు. వీరి గర్వాన్ని నేను పోగొడతాను అని భావించి నారదుడు ఆ చెట్ల రూపాన్ని పొందడాన్ని వారిని శాపించాడు. కానీ ముక్తి పర్యాంతం వారికి తమ పూర్వ పాప స్మృతి ఉంటుందని 100 దివ్య సంవత్సరాల తర్వాత వారికి వాసుదేవుని దర్శనం జరుగుతుందని నారదుడు అనుగ్రహం చూపాడు. ఆ విధంగా కుబేర తనయులైన నలకుబార మణికురివులు జంట అర్జున వృక్షాలుగా మారిపోయారు. ఇక్కడ మనం ఏదైతే భాగవతం మనం ఇప్పుడు చర్చించామో అదేవిధంగా ఇక్కడ వృక్షాలు అనేది 100 దివ్య సంవత్సరాలు, అంటే వృక్షాలకు అనేది ఆయువు చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ అది దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. కానీ భగవంతునితో వాళ్ళు ఇక్కడ ఆ వాక్యాన్ని నిజం చేయడానికి బాలకృష్ణుడు నెమ్మదిగా అర్జున వృక్షాల జంట దగ్గరకు వెళ్ళాడు. అతని వెంట రోలు కూడా దొల్లుకుంటూ వెళ్ళింది. చెట్లు దగ్గరకు వెళ్ళిన కృష్ణయ్య చెట్ల మధ్యంగా వెళ్ళాడు. కానీ అతని వెంటనే దొర్లుకుంటూ వెళుతున్న రోలు 2 చెట్లకు అడ్డంగా చిక్కుకుంది.
అప్పుడు కృష్ణయ్య బలంగా త్రాడును లాగాడు. ఆ విధంగా రోలును బలంగా లాగేసరికి 2 వృక్షాలు పెద్ద శబ్దం చేస్తూ నేలకూలాయి. ఇక్కడ ఇదే వివరణ ఇవ్వబడుతుంది. నలకుబేరుల శాపం అనేది ముక్తులైపోతారు వాళ్ళు. టైం ఓకే. అంటే ఇక్కడ పూర్తిగా మనకు ఏదైతే మనం ఈ పూర్తిగా ఫలపుష్ప వృక్షాల శ్రేష్టత అనేది మనం ఇక్కడ భాగవతంలో తెలుసుకుంటున్నాం. ఇంకా రామాయణంలో కూడా అనేక చోట్లలో కూడా భాగవతం కూడా ఇక్కడ వివరించబడుతుంది. ఇక్కడ కూడా చూస్తే మనం ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు కూడా చూస్తే మనం ఇక్కడ కూడా అన్ని ఆ విధంగానే మన అలంకరణ ఉంటుంది. పూర్తిగా గురు మహారాజ్ అనేది మనకు అదే విధంగానే మనకు విధానం అనేది ఇస్తున్నారు. పూర్వకాల జీవన విధానమే మనకు మన దేవతల కాలమైనా చూడొచ్చు, ఆ దేవతలైనా అక్కడ ఎక్కడైనా మనకి విధానం అనేది పూర్తిగా మనం అదే విధానం మనం ఫాలో అవుతున్నాం అన్నట్టు. ఎంతో ఆనందభరితంగా ఉంటుంది అన్నట్టు. ఓకే, హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఏమైనా తప్పులు ఉంటే చెప్పచ్చు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శీల ప్రభుపాదికి జై. ఇది భాగవత కథలు. ఇప్పుడు ఇలాంటి మీ దగ్గర ఉన్నాయా బ్రో? అదే మలాట్ సూరత్లో చేసింది. ఆహా. స్విచ్ ఆఫ్.